స్త్రీకి సుఖప్రాప్తి కలిగిన తర్వాత కూడా ఇంకా కావాలని అనిపిస్తుంది, ఎందుకని? దాన్ని రెజల్యూషన్ ఫేజ్ అంటాము. రెజల్యూషన్ ఫేజ్లో అంత త్వరగా మామూలు మగవాడికి వీర్యం పడిపోగానే సెకండ్స్లో రెజల్యూషన్ ఫేజ్ వచ్చేస్తుంది, అంటే అయిపోతుంది, వాడికి ఉండదు. ఆడవాళ్ళ మైండ్ సెట్లో అది స్లోగా 20 మినిట్స్ పట్టవచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు. జనరల్గా 20 మినిట్స్ మినిమం లేడీస్కి అది అలా కంటిన్యూ అవుతుంది. మగవాడికి ఒకసారి వీర్యం పడిపోతే మళ్ళీ సెక్స్లో పాల్గొవాలంటే సాధారణంగా హాఫ్ అన్ అవర్ పడుతుంది, తిరిగి పాల్గొవాలంటే. అంతవరకు మూడు రాదు. అందుకని వీర్యం పడేప్పుడు మగవాళ్ళలో ప్రోలాక్టిన్ అనే హార్మోను ఎక్కువ విడుదలవుతుంది. ఈ ప్రోలాక్టిన్ హార్మోను సెక్స్ని పెరగకుండా చేస్తుంది. ఆ టైంలో సెక్స్ థాట్ రాకుండా, సెక్స్ పవర్ లేకుండా చేస్తుంది. ఆడవాళ్ళు ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ పెరగదు. అంచేత ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ పెరగగా సెక్స్ అయిపోయినా కూడా ఆమె ఆర్గజం సుఖప్రాప్తి పొందే కూడా మళ్ళీ చేసి మరి కంటిన్యూ చేసి ఇంకా కన్సర్వ్ చేసిన అన్నిసార్లు కూడా సెక్స్ సుఖప్రాప్తి పొందుతూనే ఉంటుంది. ఎందుకని ఆవిడ ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ లేదు కనుక ఆవిడ ఎన్నిసార్లు చేసి సెక్స్ ఎన్నిసార్లు మరి వెంటనే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతుంది. మగవాడు చేయలేడు, రాదు, వాడు పొటెన్సీ రాదు, వాడు చేయలేకపోతాడు. ఆడది మాత్రం ఇక ఒక మగాడి పేగానే అంటే ఇంకో మగాడితో ఇంకో మగాడి కాంటే రిలే రన్ లాగా చేయగలదు. ప్రతి దాంట్లో కూడా ఎంజాయ్ చేయగలదు. ప్రతి మగాడితో క్షణాల్లో ఎంజాయ్ చేయగలదు. కానీ వీడు మాత్రం వాళ్ళు చేయలేడు. కారణం చెప్పే కదా, వాడికి ఒక్కసారి వీర్యం పడిపోగానే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండగల మళ్ళీ పుంజుకోవడానికి మినిమం హాఫ్ అన్ అవర్ కావాలి. కొంతమందికి 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతారు, వేరే విషయం. కానీ మంచి వయసులో ఉన్న కుర్రాడు అయితే 3 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాయి. తక్కువ, అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎక్కువ మంది మాత్రం మినిమం హాఫ్ అన్ అవర్ కావాలి. కొంతమందికి 3 అవర్స్ కూడా కావాలి. కొంతమందికి రోజంతా కూడా కావాలి మళ్ళీ కోరుకోవడానికి. అలా ఉంటుంది. ఆ రంగున రిఫ్రాక్టరీ పీరియడ్ అయితే టైం తీసుకుంది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.